విశాఖ అరిలోవ సమీపంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానమైన భవనాల నిర్మాణానికి సాయిల్ టెస్ట్ ప్రక్రియ జరుగుతోంది. బీజేపీ నేతలు ఈ పనులను పరిశీలించారు. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురామరాజు సాయిల్ టెస్ట్ పనులను పరిశీలించారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నెరవేరిందని చెప్పుకొచ్చారు. 54 ఎకరాల విస్తీర్ణంలో G+12 అంతస్తులు విశాఖ కార్యాలయ భవన సముదాయానికి డిపిఆర్ పూర్తయిందని అన్నారు. భవన నిర్మాణం కోసం సాయిల్ టెస్ట్ రిపోర్ట్ బట్టి పునాది నిర్మాణం జరుగుతుందన్నారు. ఏడాదిన్నర కాలంలో ప్రధాన కార్యాలయం, ఒక ఆసుపత్రి, సిబ్బంది, నివాస గృహాల సముదాయం నిర్మాణం చేయడానికి సన్నాహం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైతే రైల్వే జోన్ ఆఫీస్ అనుకున్న స్థలం ఏదవుతుందో 54 ఎకరాల చోటాకి జనతా పార్టీ నాయకులతో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ 40/70 సైట్లో G+12 ఫ్లోర్స్ తోటి బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన సాయిల్ టెస్ట్లు కూడా పని స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి మేము అందరం కూడా బీజేపీ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. సో తొందరలోనే వితిన్ 1 మంత్లోనే టెండర్ షెడ్యూల్ పూర్తి అవడం, అలాగే వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన విశాఖపట్నం ప్రజలకి చిరకాల కోరిక నెరవేరుస్తుంది. ఈ కార్యక్రమంలో కలవటానికి వచ్చి కాంట్రాక్టర్ జేజే అసోసియేట్స్కి ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. కన్సల్టెన్సీ ఆయనతో మాట్లాడి ఈ వ్యవహారం ఏదైతే ఉందో తొందరలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ ప్రాసెస్లో ఉంది.